మున్సిపాలిటీలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు వైసీపీ నాయకులు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా అభివృద్ధి చేయకుండా ఒక్క ఉండి నియోజకవర్గం విస్సకోడేరు పంచాయతీకి మంచినీటిని తరలిస్తున్నారని, దీనిపై భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో కొత్తగా మంచినీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 5 నెలలకు గానీ మంచినీటి కనెక్షన్ ఇవ్వటం లేదని మాజీ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు మండిపడ్డారు. వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే విస్సాకోడేరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్, అది కూడా పంచాయతీ లేఅవుట్ కూడా కాదు, అది పవన సుత లేఅవుట్ అని చెప్పేసి ఆ నాన్ లేఅవుట్ కి భీమవరం పట్టణం నుంచి వాటర్ వాళ్ళకి డైరెక్ట్ 10 అంగుళాల పైపు ద్వారా కనెక్షన్ ఇచ్చేయడం జరిగింది. పంచాయతీ వాళ్ళు ఆ లేఅవుట్ కి కనెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు వాటర్ కనెక్షన్ అంటే అది నాన్ లేఅవుట్, అందుచేత వాళ్ళు ఇవ్వలేదు. అంటే పంచాయతీ వాళ్ళు నాన్ లేఅవుట్ వాళ్ళకి కూడా కనెక్షన్ ఇవ్వడానికి పనిచేయనటువంటి ప్రదేశానికి భీమవరం మున్సిపాలిటీ నుంచి మీరు కనెక్షన్ ఎలా ఇచ్చారు? ఒక వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే విస్సాకోడేరు పంచాయతీ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరుపుకోవాలన్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసిన